టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తనయుడు కార్తికేయ. బాహుబలి సినిమా సమయంలో కార్తికేయ పేరు బాగా వినిపించింది. దర్శకత్వంపై పెద్దగా ఆసక్తి లేని కార్తికేయ బాహుబలి సినిమాకు సంబంధించిన సెకండ్ యూనిట్ నిర్వహణ బాధ్యతలు అన్నీ కూడా అతడే చూసుకున్నాడు. ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మరీ కార్తికేయ ఈ సినిమా కోసం పనిచేశాడు అంటూ గతంలో అనేక సందర్భాల్లో రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ వీడియోల మేకింగ్ మరియు ప్రమోషన్ కార్యక్రమాల డిజైనింగ్లను కార్తికేయ చూసుకుంటున్నాడు. ఈ సమయంలోనే ఈయన వివాహ నిశ్చితార్థం జరిగింది. హఠాత్తుగా వివాహ నిశ్చితార్థ వార్తలు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే గత కొంతకాలంగా కార్తికేయ ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నా కూడా కార్తికేయ ఆ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఎట్టకేలకు వివాహ నిశ్చితార్థం తర్వాత ప్రేమ విషయం బయటకు వచ్చింది. ఇంతకు కార్తికేయ చేసుకోబోతున్న అమ్మాయి ఎవరంటే పూజా ప్రసాద్. ప్రముఖ నిర్మాత రాజేంద్ర ప్రసాద్ పెద్ద కొడుకు రామ్ ప్రసాద్ కుమార్తె అయిన పూజా ప్రసాద్ కు సింగర్ గా మంచి గుర్తింపు ఉంది. చాలా కాలంగా భక్తి పాటలు పాడుతూ ఉంది. కేవలం భక్తి పాటలపైనే ఆసక్తితో ఆమె సింగర్ గా కొనసాగుతుంది. సినిమాల్లో పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయినా పూజా ప్రసాద్ కు కార్తికేయకు ఎక్కడా పరిచయం అయ్యే ఉంటుందా అంటూ ప్రస్తుతం అంతా చెవులు కురుక్కుంటున్నారు. జగపతి బాబు అన్న కుమార్తె అయిన పూజా ప్రసాద్ కు కార్తికేయకు జరిగిన వివాహ నిశ్చితార్థ కార్యక్రమంలో ఇరు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మాత్రమే పాల్గొంటున్నట్లుగా సమాచారం అందుతోంది. వీరి వివాహం ఈ సంవత్సరం డిసెంబర్లోనే జరిపేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తికేయ పూజా ప్రసాద్ల వివాహం అంగరంగ వైభవంగా తెలుగు సినిమా తారలు తరలివచ్చే అవకాశం ఉంది.